మై డియర్ ఫ్రెండ్స్, నన్ను చాలామంది సెమినార్స్కి పోయినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన క్వశ్చన్ అడుగుతుంటారు. అదేవిధంగా ఇప్పుడు ఒక పర్సన్ అడిగాడు, మీ క్వశ్చన్ అడగండి. డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి? వెరీ గుడ్, వండర్ఫుల్ క్వశ్చన్. ఇప్పుడు చెప్పండి, చాలామందికి సేవ్ చేయాలని ఉంటుంది, ఎస్ ఆర్ నో? ఎస్. కానీ సేవ్ చేయలేకపోతున్నారు. ఎందుకు? ఒకటి, ఎందుకు సేవ్ చేయలేకపోతున్నారు, ప్లస్ ఎలా సేవ్ చేయాలి. యాక్చువల్గా మీకు ఎలా సేవ్ చేయాలని తెలుసు, పోతే సేవ్ చేయలేకపోతున్నారు. అది ఇంపార్టెంట్. యాక్చువల్గా ఎలా సేవ్ చేయాలంటే వెరీ సింపుల్. 4 పూట్ల తినడం మానేయండి, డబ్బులు సేవ్ అయిపోతాయి. కానీ అది సేవింగ్ కాదు కదా. బట్టలు కొనడానికి వెళ్తారు, ఇవన్నీ మీకు తెలిసినవే, నేను పెద్దగా స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. పలానా ఏసీ షోరూమ్లో కొంటే కాస్ట్లీగా ఉంటాయి, రోడ్ సైడ్ ఫుట్పాత్లో కొంటే తక్కువ రేటుకి వస్తాయి, సేవ్ చేయొచ్చు. ఎస్. కాఫీ టీలు తాగడం మానేస్తే డబ్బులు సేవ్ చేయొచ్చు. ఎవరినన్నా మన ఇంటికి ఎవరిని పిలవకుండా ఉంటే డబ్బులు సేవ్ అయిపోతాయి. తిండి ఒక పూట తిన్నామంటే డబ్బులు సేవ్ అయిపోతాయి. ఎలా సేవ్ చేయాలి కాదు క్వశ్చన్. యాక్చువల్గా ఎందుకు మేము సేవ్ చేయలేకపోతున్నాము అనేదే ఇంపార్టెంట్. ఎస్. ఇప్పుడు మీరు బట్టల షాప్కి వెళ్తే ఏది కనబడితే అది కొనేస్తున్నారా? ఒక 10 బట్టలు చూసుకుంటున్నారా? చెప్పండి. 10 బట్టలు చూసే కొంటారు అంటే మీకు సేవ్ చేయడం ఎలా అనేది తెలుసు. ఎస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫోన్ కొనడానికి వెళ్తారు బజార్లో, వాడు సేల్స్ మెన్ 100 రకాలు చూపిస్తాడు మీకు. 100 రకాల్లో మీకు నచ్చిందని చెప్పి కాస్ట్లీ ఫోన్ అయితే కొనరు కదా. ఐఫోన్ చూపించండి అని ఐఫోన్ కొనరు కదా. మీ బడ్జెట్ ఎంత ఉందో శాంసంగ్ ఫోన్ ఉంటే శాంసంగ్, చైనా ఫోన్ ఉంటే చైనా ఫోన్ కొంటాడు. అంతేగాని వాడు చూపించాడని కొనరు కదా. అంటే మీకు సేవ్ చేయడం తెలుసు, పోతే సేవ్ చేయలేకపోతున్నారు. ఎందుకు సేవ్ చేయలేకపోతున్నారు చెప్తాను, ఆ తర్వాత సేవింగ్ దారులు మీకు ఆటోమేటిక్గా వెతుకుతాయి. ఫస్ట్ కాన్సెప్ట్ మై ఫ్రెండ్స్, మన లైఫ్లో ఏదన్నా సరే మనము ఏ పని చేసినా ఎయిదర్ వీఆర్ అటాచింగ్ ద పెయిన్ ఆర్ ప్లెజర్ టు ఇట్. ఏదన్నా సరే మనం పెయిన్కి అటాచ్ చేసుకుంటే దాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయాలని చూస్తాం. అదే దాన్ని ప్లెజర్ అనే ఫీలింగ్కి అటాచ్ చేసుకుంటే మనం అదే పనిని మాటి మాటికి చేస్తూ ఉంటాం. ఏ పనన్నా మీరు చేసుకోండి లైఫ్లో, ఎయిదర్ యు ఆర్ అటాచింగ్ ద పెయిన్ ఆర్ ప్లెజర్. అండ్ సేమ్ వర్క్ చేసే పనినే పెయిన్ అటాచ్ చేయగానే ఇంట్రెస్ట్ పోతుంది, ప్లెజర్ అటాచ్ చేయగానే అదే పనే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను మనీ మ్యాటర్లోకి వస్తాను. ఉదాహరణకు, ఉదయం 2 గంటలకు మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎవరినైనా రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, అది కష్టమైన పనా సులభమైన పనా? ఆబ్వియస్లీ మీరు అంటారు కష్టమైన పని. ఎప్పుడు? అది కానీ మీ బాస్ నన్ను 2 గంటలకు వచ్చి రిసీవ్ చేసుకోండి, అది కష్టమైన పని, అవునా? అలాగే మీకు నచ్చని వ్యక్తి మీ బంధువులు, అరే 2 గంటలకు నేను వైజాగ్లో స్టేషన్లో నన్ను డ్రాప్ చేయన్నానంటే అది కూడా మీకు కష్టమైన పనే. ఎస్. స్టేషన్కి వెళ్ళి మీ వైజాగ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ఎంవిపి కాలనీలో ఉంటారు, వైజాగ్ రైల్వే స్టేషన్ దాకా రావాలి, అది కష్టమైన పని. ఇప్పుడు నేను అదే క్వశ్చన్ ఇంకో విధంగా అడుగుతాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ముఖేష్ అంబానీ మనవరాలు మీ గర్ల్ ఫ్రెండ్ వైజాగ్ మీద వెళ్తుంది, నేను రాత్రి 2 గంటలకు వస్తాను, నన్ను ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చామంటే 3 అవర్స్ టైం ఉంటుంది, నేను కలుస్తాను అని నేను అనుకోండి. ఇప్పుడు వెళ్తారా వెళ్ళరా? అది కూడా చెప్పింది, ముఖేష్ అంబానీ వస్తున్నాడు, నువ్వు వచ్చి కలిసామంటే నేను ఇప్పుడు డీల్ సెట్ చేస్తానన్నాడు. సెట్ అయిపోతే మనం లైఫ్ సెట్. ఇంకా మీరు ఎడిటింగ్ చేసుకుంటారా, కలవడానికి వెళ్తారా? అప్పుడు డబ్బులు సేవింగ్ గురించి ఆలోచిస్తారా, కారులో అయినా పోయి కలవాలని చూస్తారా? అంటే స్టేషన్, ఉదాహరణకు ఎయిర్పోర్ట్ వదిలేండి, స్టేషనే అనుకుందాం, రైల్వే స్టేషన్కి వెళ్తారా లేదా? అదే ఇంతకుముందు స్టేషన్కి వెళ్ళాల్సిన పని కష్టంగా అనిపించింది, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ కాబట్టి ఇంట్రెస్ట్గా అనిపించింది. అదేవిధంగా మీ నానమ్మ రాత్రి 2 గంటలకు వదిలిపెట్టమంటే అబ్బా అంటాం. అదే మీ గర్ల్ ఫ్రెండ్ రేపు 2 గంటలకి నా ట్రైన్ ఉంది, నాకు ఎవరు తోడలేరు, నువ్వు వచ్చి కాస్త వదిలిపెడతావు అంటే మీరేమంటారు? ఎందుకు 2 అవర్స్ ముందే వెళ్దాము అనేసి అంటారా? అంటే పనిలో లేదు. అలాగే సేవింగ్ అనేది కూడా మీరు ఎక్కడో మైండ్లో దానికి పెయిన్ అటాచ్ చేసుకున్నారు. ఆ పెయిన్ తీసి ప్లెజర్ అటాచ్ చేసుకోవాలంటే ఆలోచించండి మై ఫ్రెండ్స్. సేవింగ్ వల్ల నాకు లైఫ్లో చాలా ఉపయోగపడుతుందని మీరు డీప్ సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు సేవింగ్ అనేది ఆటోమేటిక్ ప్రాసెస్ అయిపోతుంది. నంబర్ 1. నంబర్ 2, హవెవర్ ఐ విల్ గివ్ 1 టిప్. హిందీలో ఒకటి ఉంది, జా కీ చా. దానికంటే ఈజీ టెక్నిక్ చెప్తాను, జా కీ చా అని గుర్తుపెట్టుకోండి. జా కీ చా. జా అంటే జరూరత్, చా అంటే చాహత్. మై ఫ్రెండ్స్, మనం ఏ వస్తువు ఏది ఖర్చు పెట్టినా దాంట్లో 2 డిఫరెన్స్ రాసుకోండి, స్పెండింగ్ అండ్ ఇన్వెస్టింగ్. వాట్ ఈస్ దట్? స్పెండింగ్ అండ్ ఇన్వెస్టింగ్. మనం అన్నిటికీ ఖర్చు 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 అని చెప్పేస్తాం తెలుగులో. యాక్చువల్గా ఒకటి పెట్టుబడి, ఒకటి ఖర్చు. పెట్టుబడి అంటే మనకు ఫ్యూచర్లో ఉపయోగపడేది, ఖర్చు అంటే ఉపయోగపడంది.
ఉదాహరణకు మీరు భోంచేశారనుకోండి, పెట్టుబడా ఖర్చా అంటే అందరూ అనేది ఏమంటారు చెప్పండి? పెట్టుబడా ఖర్చా? సారీ, పెట్టుబడి. ఫుడ్ ఈజ్ అ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మై బాడీ. అవునా? మన బాడీ బతకాలి అంటే, కొన్ని వేల కోట్ల విలువైన బాడీ బతకాలంటే తింటున్నామంటే అది ఇన్వెస్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఫ్రూట్స్ తిన్నారనుకోండి, అది ఇన్వెస్ట్మెంట్. జ్యూస్ తాగారనుకోండి, ఇన్వెస్ట్మెంట్. వెజిటబుల్స్ తింటే ఇన్వెస్ట్మెంట్. అదే మీరు పిజ్జా తింటే, ఇప్పుడు చెప్పండి, బాడీకి అది ఎక్స్పెండిచరా, ఇన్వెస్ట్మెంట్, స్పెండింగ్. ఆ డిఫరెన్స్ మీకు వస్తే అప్పుడు ఓహో, యాక్చువల్గా మనకేంటంటే చిన్నప్పటి నుంచి సరిగా నేర్పించలేదు డబ్బుల విషయం. రీజన్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి చదువుల గురించి మాట్లాడండి, ఓహో బాగుంటారు. ఫిజిక్స్ మాట్లాడండి, మెచ్చుకుంటారు. కెమిస్ట్రీ మాట్లాడండి, మెచ్చుకుంటారు. బయాలజీ గురించి మాట్లాడండి, మెచ్చుకుంటారు. అదే ఇంట్లో డబ్బుల గురించి మాట్లాడితే, నువ్వు చిన్నపిల్లడు, నీకేం తెలియదు, కూర్చో అంటారు. యాక్చువల్గా రెండు ఉన్నాయండి. ఆ స్పెండింగ్ దాంట్లోనే ఇన్వెస్ట్మెంటా, స్పెండింగా? ఇఫ్ ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్, డూ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మంచి షర్ట్ వేసుకున్నాను, ఇన్వెస్ట్మెంటా, స్పెండింగా? ఉదాహరణకు, మీ ఫైనాన్షియల్ కెపాసిటీ ప్రకారం ఒక 10 షర్ట్లు ఉంటే 10 షర్ట్ల వరకు అది ఇన్వెస్ట్మెంటే. మీ దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టారనుకోండి, అది స్పెండింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సినిమా హీరోయిన్ ఉంది, ప్రతి ఫంక్షన్కి ఒక్కొక్క డ్రెస్ వేసుకొని పోవాలి. కాబట్టి ఆమెకి అది ఇన్వెస్ట్మెంటే. రేపు ఒక ఫంక్షన్ ఉంది, రేపు వెళ్ళేటప్పుడు ఒక మంచి డ్రెస్ వేసుకొని పోవాలి. అది 10,000 అయినా పర్వాలేదు, పోతే ఆ 10,000 వేసుకోవడం వల్ల డ్రెస్సు ఆమెకి ₹1 కోటి ఆఫర్ రావడానికి రెడీగా ఉంది. అప్పుడు ఆ 10,000 స్పెండింగ్ కాదు, ఇన్వెస్ట్మెంట్. అదే మీరు ఆ హీరోయిన్ను చూసి ఆ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మీరు ₹10,000 డ్రెస్ కొన్నారనుకోండి, మీకు అది స్పెండింగ్. ఇప్పుడు అర్థమైందా? స్పెండింగ్కి, ఇన్వెస్ట్మెంట్కి ప్రతి దాంట్లో మీరు ఆలోచిస్తుండే. ఈ రోజు నుంచి కాన్షియస్గా ఉండండి, మనం స్పెండ్ చేస్తున్నామా, ఇన్వెస్ట్ చేస్తున్నామా? చాలామంది, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్, చాలామంది స్పెండ్ చేస్తారు కానీ ఇన్వెస్ట్ చేయరు. ఉదాహరణ నేను చాలాసార్లు చెప్తాను, రండి ఒక కొబ్బరి బొండం అంతవుతాను. ఎందుకండి ₹30 వేస్ట్, హాయిగా ₹10 టీ వస్తుంది అంటారు. కరెక్టే, ₹10 టీ, ₹40 కొబ్బరి బొండం. ఇప్పుడు ఆలోచించండి, డబ్బులు పక్కన పెట్టండి. కొబ్బరి బొండం తాగితే మీ బాడీకి ఇన్వెస్ట్మెంటా, స్పెండింగా? టీ తాగితే మీ బాడీకి ఇన్వెస్ట్మెంటా, స్పెండింగా? సమ్టైమ్స్ టీ ఈజ్ గుడ్. ఎప్పుడు మీరు బాగా అలసిపోయారు, ఒక ₹1,00,000 ప్రాజెక్ట్ మీ చేతిలో ఉంది, ఇన్స్టెంట్ కోసం అప్పుడు టీ తాగండి, పర్వాలేదు, మీకు దానివల్ల ప్రొడక్షన్ వస్తుంది. అది తేడా తెలుసు. ఎప్పుడైతే మీకు తేడా తెలిసిందో ఇన్వెస్ట్మెంట్, స్పెండింగ్ అని, అప్పుడు మీ మైండ్ క్లారిటీ ఉంటుంది. గో విత్ ద క్లారిటీ. మై ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు కారు స్క్రీన్ మీద అంతా చెత్త, నీళ్లు ఉందనుకోండి, మీరు డ్రైవ్ చేసేటప్పుడు క్లియర్గా డ్రైవ్ చేయలేరు, భయంగా డ్రైవ్ చేస్తారు. అదేవిధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, స్పెండింగ్ చేస్తున్నారా చేసుకోండి. ఇప్పుడు ఏదో ఒక స్టార్ 100 కొద్ది డ్రెస్సులు కొంటాడు, నెలకు ఒక హెయిర్ స్టైల్ మారుస్తూ ఉంటాడు, ఆయనకి అది ఇన్వెస్ట్మెంట్. అల్లు అర్జున్కి, మీకు స్పెండింగ్. ఎందుకు అన్ని హెయిర్ స్టైల్స్ మార్చాల్సిన పని ఉంది? ఓకే, మీకు బాగా ఇన్కమ్ వస్తే చేసుకోండి. అప్పుడు కాబట్టి ఏం చేస్తారంటే, ఫస్ట్ మీకు వచ్చిన డబ్బుని కంపార్ట్మెంటలైజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10,000 వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఒక 10% ఎంజాయ్మెంట్ కోసం పెట్టుకోండి. అంటే ఒక ₹1,000, నెలకు ₹1,000 ఎంజాయ్మెంట్ కోసం అని పెట్టుకోండి. ఆ ₹1,000 ఎంజాయ్మెంట్ కోసం పెట్టుకోండి. సినిమాలు కానివ్వండి, పిజ్జాలు కానివ్వండి, బర్గర్లు కానివ్వండి, టిఫిన్లు కానీ, ఆ ₹1,000 దాటితే ఇంక మళ్ళీ దాంట్లోంచి పోకూడదు. అలాగే ఒక 10% ఎడ్యుకేషన్ కోసం పెట్టుకోండి. ఇప్పుడు బుక్స్ కొంటారు, అది ఇన్వెస్ట్మెంటా, స్పెండింగ్ అంటే వెంటనే ఏమంటారు మీరు? ఇన్వెస్ట్మెంట్ అంటారు. సారీ, ఒక్కోసారి బుక్స్ స్పెండింగ్ కూడా అవుతుంది. అనవసరమైన పుస్తకాలు కొన్నారనుకోండి, ఏ సీతారా, జ్యోతిచిత్ర లాంటి పుస్తకాలు, అది స్పెండింగ్ కదా. కానీ అదే సితారా, అదే జ్యోతిచిత్ర సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అది ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో దానికోసం కొంచెం ఎడ్యుకేషన్ కోసం కొంచెం అమౌంట్ పెట్టుకోండి. అలాగే నెససరీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇంట్లోకి పాలు, పెరుగు ఖర్చు, దానికోసం ఒక 55% పెట్టుకోండి. అలాగే చారిటీ కోసం, చారిటీ కూడా స్పెండింగ్ అనుకుంటారు. మై ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, చాలామంది, నేను అప్లై చేశాను. ఉదాహరణకు, మా ఎంప్లాయీస్కి ఖర్చు పెట్టేటప్పుడు ఒకప్పుడు చాలా రోజుల క్రితం నాకు తెలిసేది కాదు, అరే వీడి మీద అనవసరంగా పెడుతున్నానని అనిపించేది. తర్వాత మళ్ళీ నేను అనుకున్నా, ఓకే 5% చారిటీలో పెట్టుకుంటే ఎంప్లాయీ ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చాడు అనుకోండి, అది డబ్బులు ఇచ్చేస్తే అది చారిటీ కిందకు వస్తుంది. బికాజ్ ఎంప్లాయీ మన దగ్గరే పనిచేస్తున్నారు. ఒక ఉదాహరణకు, ఎంప్లాయీస్కి పార్టీస్ ఇస్తాం. ఇప్పుడు కూడా మా ఆఫీస్లో కల్చర్ ఉంది, ప్రతి ఆదివారం రాత్రి అయితే మంచి హోటల్లో తీసుకెళ్ళి పార్టీ ఇస్తాం. ఇప్పుడు చెప్పండి, అది స్పెండింగా, ఇన్వెస్ట్మెంటా? బయట నుంచి చూసే వాళ్ళకి అది స్పెండింగ్ అనిపిస్తుంది,
మా టీంలో మాకు ఇన్వెస్ట్మెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ హోటల్కి వెళ్ళడం వల్ల 2,000 అవ్వచ్చు, 3,000 అవ్వచ్చు. కానీ ఆ 2,000, 3,000 ఖర్చు పెడితే ఆ హోటల్లో వాళ్ళందరూ 5 మంది కలిసి తింటూ ఉంటే వాళ్ళ మధ్య ఒక యూనిటీ, అది చూస్తుంటే నాకు ఆనందంగా ఉంటుంది. రైట్? అలాగే వాళ్ళ యూనిటీ ఉంటుంది, కలిసి ఉంటుంది, ప్లస్ వాళ్ళకి ఇంకా చేయాలన్న ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కంపెనీ బ్యాలెన్స్ షీట్లో అది ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ నాట్ అ స్పెండింగ్. అఫ్ కోర్స్ అకార్డింగ్ టు సీ అది స్పెండింగే మైండ్. అదేవిధంగా మీరు లైఫ్లో ఏది ఖర్చు పెట్టినా ఆలోచించుకోండి, ఇన్వెస్ట్మెంటా స్పెండింగా. ఇన్వెస్ట్మెంట్ అయితే వెళ్ళిపోండి, హ్యాపీగా చేసుకోండి. ఒక పెన్ కొనాలి, ఇన్వెస్ట్మెంటా స్పెండింగా. అప్పుడు ఒక్కరు చెప్పాల్సిన పని లేదు, ఎలా సేవ్ చేయాలని కాదు, సేవింగ్ ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. రైట్? ఇప్పుడు నన్ను కూడా చాలామంది అంటుంటారు, ఒకసారి ఫ్లైట్లో వెళ్తాను ఒక ఊరికి, అదే ఊరికి 6 నెలల తర్వాత ట్రైన్లో వెళ్తాను. అదేంటి సార్, లాస్ట్ టైం ఫ్లైట్లో వచ్చారు, ఈసారి ట్రైన్లో వచ్చారంటే చెప్తా. ఫ్లైట్లో ఎందుకు వెళ్ళాను, సండే రోజు మార్నింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, సాటర్డే ఈవినింగ్ ఇంకో చోటు నుంచి వచ్చాను, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ నుంచి ట్రిచికి పోవాలి, వెంటనే మరుసటి రోజు ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ చేయడం వల్ల నాకు 2-3 లక్షలు వస్తుంది. కాబట్టి ఆ ఫ్లైట్ ఛార్జెస్ చూడకూడదు, పోతే పోయింది 10,000 అని. అదే ఎవరో ఒకరింటికి ఫంక్షన్కి వెళ్తున్నాం, 10 రోజులు బ్రేక్ తీసుకున్నాం, ఫంక్షన్కి వెళ్ళడానికి ఫ్లైట్లో ఏం పోవాల్సిన పని లేదు, మిగతా 4 రోజులు నాకు ఖాళీగా ఉంది, కాబట్టి అప్పుడు ట్రైన్లో వెళ్తాం. ఎస్, సో ప్లీజ్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పెండింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడైతే మీకు ఆ క్లారిటీ వస్తుందో, ఎలా సేవ్ చేయాలని కాదు, 100 దారులు మీకు బ్రెయిన్ చూపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Till we meet again, enjoy every bit of life. Have a nice day and bye-bye.